హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నానండి. లంచ్ బాక్సెస్లోకైనా లేకపోతే ఈవినింగ్ ఏం కర్రీ వండాలో తోచనప్పుడైనా ఇలా సింపుల్గా క్యారెట్ రైస్ చేసేసుకొని వేడివేడిగా అప్పుడప్పుడే తినేచ్చండి. చాలా టేస్టీగా వచ్చింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైస్కి సరిపడా మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసేసుకున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసేయండి. అందులో బటర్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు, పడిన వాళ్ళైతే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను గీకి బదులుగా బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేసి అందులోనే బగారాకు, హోల్ గరం మసాలా అన్నీ వేసేస్తున్నానండి. సో అన్నీ వేసేసిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. అవి హీట్ అయిన తర్వాత లైట్గా మన టేస్ట్కి తగ్గట్టుగా పల్లీలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనేసి ఏం లేదు. మనం ఎంతవరకు తినగలమో అంతవరకు. కొంచెం హెవీగా తినేవాళ్ళు హెవీగా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసేయచ్చు అండి. సో పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ వచ్చేసి కొంచెం లైట్గా ఎక్కువ తీసేసుకోండి. కొంచెం అది పన్ను కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అందుకనేసి కొంచెం లైట్గా, మరీ ఎక్కువ అనేం కాదు, కొంచెం లైట్గా ఎక్కువ తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వడానికి, తొందరగా ఫ్రై అవ్వడానికి అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు వచ్చేసి ఒక 3 రెమ్మల వరకు తీసేసుకున్నాను. సో అది కూడా ఆయిల్లో వేయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి వచ్చేసి కొంచెం కాస్త కచ్చపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి యాడ్ చేశాను. సో అది కూడా ఒక 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిమేసుకున్న క్యారెట్ తురుము ఉంది కదా అండి. సో దాన్ని కూడా, ఈ క్యారెట్ తురుముని కూడా అందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి. ఆ టోటల్ ఆయిల్ ఈ క్యారెట్కి పట్టేలాగా, క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంతలాగా వేంపేసుకోండి. మరీ ఎక్కువ వేంపాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్ పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది. సో అలా కుక్ అయిన తర్వాత మనం చల్లారబెట్టేసుకున్న వైట్ రైస్ ఉంది కదా అండి. సో దాన్ని కూడా అందులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. అన్నం టోటల్ హీట్ అవ్వనివ్వండి. అన్నంలో నుంచి పొగలు బయటికి వచ్చేదాకా టోటల్ అన్నం హీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత అన్నం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ జ్యూస్ తీసేసుకున్నానండి. హాఫ్ లెమన్ వరకు తీసేసుకొని దాన్ని ఇలా ఆ లెమన్ జ్యూస్ అనేది టోటల్ రైస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేయండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టేలాగా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసేసి ఒక 1 మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే క్యారెట్ తినే పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి. సో అందుకనేసి చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.